వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. ఈయన జాతకాలు చెప్తే ట్రెండ్ అవుతారు, వైరల్ అవుతారు. అదేంటో జాతకాలు చెప్పిన వాళ్లే కాకుండా ఈయన బాగా వైరల్ అవుతారు. ఈయన ఎవరి గురించి అయితే జాతకం చెప్తాడో వాళ్ళందరూ అయితే ట్రెండింగ్ లో ఉంటారు, లేదా కోపంలో ఉంటారు, లేదా వాళ్ళ ఫ్యాన్స్ ఈయన మీద తిరగబడుతూ ఉంటారు. ఈ పాటికి అర్థమైపోయింది కదా ఆయన ఎవరో, మన వేణుస్వామి గారండి. సో ఈయన ఇప్పుడేంటి ట్రెండింగ్ టాపిక్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ మనం కొన్ని డేస్ నుంచి చూస్తున్నాం కదా, అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ అప్పుడు సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన ఏదైతే ఉందో, సో దాంట్లో రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ ఏదైతే తను ఉన్నాడో ఒక సీరియస్ కండిషన్ లో ఉండడం జరిగింది. మొన్నటిదాకా కోమాలో ఉన్నాడని ఒక వార్త మనం వింటూ ఉన్నాం కూడా. అయితే రీసెంట్ గా ఆయన వెళ్ళి కలవడం జరిగింది అనమాట, శ్రీతేజ్ని చూడడం జరిగింది. వేణుస్వామి గారు వెళ్ళి చూసి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి కుర్రోడ్ సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా చూసి ఆ ఫ్యామిలీకి ఒక 2 లక్షల రూపాయలు తను డొనేట్ చేయడం జరిగింది అనమాట. సో అంటే తను చెప్పడం కూడా ఏం చెప్పారంటే, నేను చాలా సినిమా ప్రోగ్రాంలు చేసి ఉన్నాను, సినిమా సొమ్ము తినున్నాను కాబట్టి నాకు డొనేట్ చేయాలనిపించింది ఈ 2 lakhs అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మృత్యుంజయ హోమం ఏదైతే ఉందో అదంతా కూడా తన ఓన్ ఖర్చుతో శ్రీతేజ్ కి మృత్యుంజయ హోమం కూడా చేపిస్తానని చెప్పడం జరిగింది అనమాట వేణుస్వామి గారు. అయితే ఇదంతా ఉంటే వచ్చే ఏడాది మార్చి 28 వరకు కూడా అల్లు అర్జున్ జాతకం బాగాలేదని, ఆ తర్వాత చాలా బాగుంటుందంటూ మరి ఈయన సెలవిచ్చారు. మరి ఎన్ని చేంజ్లు ఉంటాయి, ట్విస్ట్లు టర్న్స్ ఏమన్నా ఉంటాయా, లేదంటే ఈయన చెప్పిన జాతకం ఏమన్నా ఫలిస్తుందా, లేదంటే యాజ్ యూజువల్ హ్యాష్ ట్యాగ్లు హ్యాష్ ట్రెండింగ్ లోకే వేణుస్వామి పరిమితం అవుతారా ఏంటి అని అన్ని తెలుసుకోవాలంటే మాత్రం ఆయన చెప్పిన డేట్ దాకా రావాలి. దానికన్నా ముందైతే శ్రీతేజ్ తొందరగా కోలుకోవాలని మనం అందరం కోరుకుందాం. సో వేణుస్వామి గారి ఒపీనియన్ మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. వీడియోస్ కోసం హేమకి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.